చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? రాజధాని ప్రాంతంకి వచ్చారు, రాజధాని ఈరోజు పునఃప్రారంభోత్సవం జరిగింది కదా. అసలు చాలా సంతోషిస్తున్నామండి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఎంతో అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం అసలు. కానీ ఆయన చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అసలు చాలా బాగుందండి, ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. మేము అసలు ఊహించలేదు ఇట్లా చేస్తారని. మేము ఎంతో కష్టపడి ఎప్పుడో వచ్చాం, అసలు పొద్దున్న అనగా వచ్చాం. ఇప్పుడు దాకా మేము ఆ ఎండలో అలాగే తిన్నా తినకపోయినా మేము చాలా ఉండి ఆయన మేము చెప్పినవన్నీ మేము విని మేము చాలా చాలా గ్రేట్. అసలు ఇక మేము తట్టుకోలేము ఆయన చెప్పి. సరైన పూర్తి అయిపోతుంది అనుకున్నారా? రాజధాని అయిపోవాలి, అయిపోతే ఇంకెందుకు మాకు? మేము ఇంత కష్టపడి గెలిపించుకున్నాక ఆయన మేము అనవసరం, ఇక మేము ఉండడం కూడా ఉండలేము. అసలు ఆయన మేము కావాలనే గెలిపించుకున్నాం. అసలు ఈసారి పూర్తి చేస్తారని చంద్రబాబు అయిపోవాలి, అయిపోద్ది కూడా, గ్యారెంటీగా అయిపోద్ది. గ్యారెంటీ నమ్మకం చంద్రబాబు పైన. అమ్మో, మేము అందుకనేగా మేము ఇంత కష్టపడి గెలిపించుకున్నాము. ఎంతమంది మేము ఎంత కష్టాలు పడినా నష్టాలు పడినా ఎన్ని ఇదైనా సరే చాలా పూర్తయితే మీకు ఏంటి లాభం? అసలు ఏంటి, ముందు పిల్లలు బాగుపడతారు. మేము ఎలాగ అయిపోయాం, మా సమస్యలు ఎలాగా బాధపడ్డాము, అయిపోయింది. ఇప్పుడు ముందు భవిష్యత్తు చిన్న పిల్లలు అసలు ఉద్యోగాలు లేక మీరు ఒక్కసారి ఇళ్ళకి రండి, మీరు కనుక్కోండి. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. అసలు బీటెక్కలు చేసి ఎందుకయ్యా మేము ఎక్కడెక్కడికో వెళ్ళి మేము పంపించాలి, హైదరాబాద్ పంపించి మేము పిల్లల్ని వాళ్ళకి తిండికి పంపించవా? తిండికి పంపించేసి ఎందుకు మేము అద్దెలు కట్టుకుని అద్దె కట్టుకుని మేము ఎక్కడ బతికి పిల్లలకి ఆహారం అన్నం తినడానికి లేక వాళ్ళకి ఏం లేక అద్దెలు కట్టుకుని అక్కడ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. మేము తినడానికే తెచ్చుకోవాలి సత్తుండే. మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజధాని పట్టించుకోలేదమ్మా. అసలు ఎందుకు చేస్తారని మేము ఎంత ఆశపడ్డాం కానీ చేయలేకపోయారు. ఈసారి ఎట్టాగన్నా అయ్యిద్ది, కంపల్సరిగా చేస్తారు. హైదరాబాద్ పిల్లలన్నీ వెళ్ళి చాలా అవస్థపడుతున్నారు. మాకు ఇప్పుడు మీ పిల్లలంతా హైదరాబాద్ వెళ్తున్నారు, ఇది పూర్తయితే ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చని మీకు ఆశ. అందుకనే మేము కష్టపడి గెలిపించుకున్నాము. ఎన్ని కష్టాలు అన్నారని నష్టాన్ని ఆయన మేము చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా ఇది. ఆయన కంపల్సరిగా చేస్తాడు. జగన్ని కూడా పిలిచారు కదమ్మా మీటింగ్కి రమ్మని, ఆయన ఎందుకు రాలేదు అసలు మోడీ గారు వచ్చినప్పుడు? ఆయన ఎందుకనో మరి అసలు ఇష్టపడలేదు. ఆయన ఎందుకని అలా చేశాడో మాకు అర్థం కాల. మీ రాజధాని వల్ల అసలు జగన్మోహన్ రెడ్డిని మేమేం చేయము, అసలు కావాలని మేము తెచ్చుకున్నాం. ఎట్టయినా వీళ్ళు కంపల్సరిగా పూర్తి చేస్తారు. అసలు తొందరగా 2 సంవత్సరాల లోపే క్లియర్ చేస్తారు వాళ్ళు. మా పిల్లలు బాగుపడతారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము కోడూరు గ్రామం, మైలవరం నియోజకవర్గం అండి మాది. కోడూరు గ్రామం నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. రాజధాని చూసారు కదా, ఈ ప్రాంతం హ్యాపీగా ఉందండి. అసలు వాళ్ళు ఇచ్చినందుకు వ్యవసాయం మానుకొని అమరావతి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అసలు మీరు అసలు ఎలా ఉంటది అనుకున్నారు? రాజధాని వచ్చేటప్పుడు ఎలా ఉంటది అని ఊహించుకున్నారా? లేదండి, ఇక్కడికి వచ్చాక చూస్తున్నాం అండి. ఇప్పుడు మొదటిసారి చూడటం చాలా బాగుంది సార్. రాజధాని అడవిలా ఉంది, ఏదో శ్మశానం అన్నారు కదా గతంలో, శ్మశానంలో ఉందా లేదంటే బాగుందా? ఈసారి రమ్మానండి, ఒకసారి వచ్చి చూడమనండి. ఎవరైతే శ్మశానం అన్నారో ఏ విధంగా ఉందో అప్పుడు చూస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడా ఈ రాజధాని? నమ్మకం ఉందండి, కరెక్ట్ గా నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, ఆయన అనుభవం కూడా. అది తప్పకుండా అయిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అంటున్నారు కదా. అదే లేదండి, ముసలాడైనా కానీ ఆయనకి సర్వీస్ ఉంది. అవును అవును ఉంది. రాజధాని పూర్తయితే మీకు ఏంటి లాభం అంటారు? పిల్లలకి చాలా భవిష్యత్తు ఉందండి. అసలు చాలా భవిష్యత్తు ఉంది. పిల్లలకి చాలా యోగ్యవంతంగా ఉంటది. వాళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చాలా ఇది ఉందండి. చాలా తోడ్పాటు ఉంది. అభివృద్ధి. మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే డబ్బులు ఇచ్చేమని తీసుకొచ్చారు? మాకు డబ్బులు అనేది ఏమి లేదు, స్వచ్ఛందంగా వచ్చాము సార్. స్వచ్ఛందంగా వచ్చాం. అందరం కూడా పొద్దున్నే కూడా కరువు పనికి వెళ్ళేసి అందరం కూడా రావాలి అనేసి చంద్రబాబు గారిని చూడాలి, మోడీ గారిని చూడాలి, పవన్ అన్నని చూడాలన్న ఉద్దేశంతో అందరం వచ్చామండి సార్. చాలా థ్యాంక్స్.